పెద్దలందరికీ నమస్కారం. నా ఛానల్ మొట్టమొదటిసారి చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదేమి కష్టమైన పని కాదు, ఖర్చుతో కూడుకున్న పని అంతకంటే కాదు. అక్కడ సబ్స్క్రైబ్ అని కనిపిస్తుంది, దాన్ని టచ్ చేయండి. ఇప్పుడు కార్తీక మాసం రాగానే మనం ఖచ్చితంగా చేసే వాటిలో ముఖ్యమైనది క్షీరాబ్ది ద్వాదశి వ్రతం. క్షీరాబ్ది ద్వాదశి అంటే శుక్లపక్ష ద్వాదశి నాడు సాయంత్రం బృందావనం పూజ చేయడం, బృందావనంలో దీపోత్సవం చేయడం. అయితే ఈ బృందావనం అంటే ఏమిటి? తులసి ధాత్రి కలిసి ఉండే ప్రాంతాన్నే బృందావనం అంటారు. అంటే తులసి ఉసిరి కలిసి ఉండే ప్రాంతం. అయితే ఈ ఉసిరికి పూజ చేయాలి అనే ఉద్దేశంతో జనాలు ఏం చేస్తున్నారంటే ఉసిరి కొమ్మలను విరిచి పట్టుకొచ్చేసి దాన్ని తులసి మొక్కలో పాతేసి అదే పొడి చేసి అక్కడ పూజ చేయడం లాంటి పనిచేస్తున్నారు. ఇది మహాపాపం అనే విషయం గుర్తుపెట్టుకోండి. ఉసిరి చెట్టు ఈ కార్తీక మాసం అంతా కూడా పూజించవలసిన చెట్టు అది. అంటే దాన్ని పూజించాలంటే దాని కొమ్మలు విరిచేసి ఇష్టం వచ్చినట్లు నరికేసి కాదు, ఆ చెట్టుని తెచ్చుకుని ఉసిరి చెట్టు దగ్గరికి వెళ్ళైనా పూజ చేయాలి, అక్కడికి వెళ్ళి తులసి మొక్కని నాటి అక్కడ అలా అయినా పూజ చేయాలి. లేదంటే ఉసిరి మొక్క ఎక్కడో చోటు నుంచి ఉసిరి మొక్కను తెచ్చుకోండి. ఉసిరి మొక్క ఏం పెద్ద కష్టమేం కదా, ఒక 50 రూపాయలు పెడితే వచ్చేస్తుంది. ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది. ఉసిరి మొక్కలు ఇష్టం వచ్చినట్లు నర్సరీ వాళ్ళు పెంచి పోషిస్తున్నారు, మనకే తెలియట్లేదు. ఆ ఉసిరి మొక్కను తెచ్చి ఈ తులసి మొక్క ఎక్కడైతే ఉందో అక్కడ ఈ ఉసిరి మొక్కను కూడా పెట్టి రెండింటికి కళ్యాణం చేసి అక్కడి నుంచి క్షీరాబ్ది ద్వాదశి వ్రతం చేసి అందులో భాగంగా దీపాలను వెలిగించి అక్కడ దీపదానం ఇంక ఇలాంటి పనులన్నీ చేయాలి. అంటే చాలా ముఖ్యమైన విషయం అందరూ గుర్తుపెట్టుకోండి. ఉసిరి కొమ్మల్ని నరికేయడం, ఉసిరి చెట్లని నరికేయడం, ఉసిరి కొమ్మల్ని విరిచేయడం ఇలాంటివి చేస్తే మహాపాపం. ఉసిరి చెట్టును పూజించమన్నారని చెప్పేసి ఉసిరి చెట్టుని చెట్టు దగ్గరికి వెళ్ళి పూజ చేయాలి, లేకపోతే ఉసిరి మొక్కను తెచ్చుకుని ఇంట్లో వేసుకుని తులసి మొక్క దగ్గర అయినా పూజ చేయాలి తప్ప ఇటువంటి పని చేయకండి. గతంలో శమీ వృక్షం టైంలో కూడా ఇదే విషయం చెప్పాను. జమ్మి చెట్టు పూజ చేయాలంటే అందరూ జమ్మి చెట్టును కొమ్మలు నరుక్కొచ్చడం అంటారు. ఇదో పెద్ద వ్యాపారం అయిపోయింది. ఇంకో దరిద్రం ఏంటంటే ఈ వ్యాపారం అంతా చేస్తున్నాడు ముస్లింలు, క్రిస్టియన్లు. అసలు వాళ్ళకి జ్ఞానమే లేదు. వాళ్ళకి జ్ఞానం లేకపోయినా మన ధర్మానికి వ్యతిరేకమైన ఒక ఆలోచన ఉంది, దాంతో వాళ్ళు ఇష్టం వచ్చినట్లు చేస్తున్నారు. మనమా కనీసం ఆలోచించకుండా కొమ్మలు తెచ్చేయడం, పాతేయడం, ఇంట్లో చేసేయడం, బోర్డు డబ్బు పెట్టుకునేస్తున్నాం. అరే 50 రూపాయలు పెట్టి కొమ్మ కొనేవాళ్ళు 50 రూపాయలు పెట్టి మొక్క కొనలేరా? ఆలోచించండి. మనకి కొంత ధార్మికమైన బాధ్యత ఉండాలి. మనం డబ్బును వ్యర్థం చేస్తున్నాం అనే విషయం మర్చిపోతున్నాం. అరే ఎక్కడ దొరుకుతుందో తెచ్చుకోండి. అసలు పోషించాలి. దేవతా వృక్షాలు అవి. ఉసిరి కానీ, జమ్మి కానీ, రావి కానీ దేవతా వృక్షాలు. వాటిని పూజించాలంటే కానీ ఇష్టం వచ్చినట్లు నరికేయడాలు, మొక్కలు కోసేయడాలు, విరిచేయడాలు కాదు. ఇప్పుడు మీకు దేవుడితో పని, దేవుడి యొక్క అభయహస్తం కావాలి అని చెప్పేసి దేవుడు అభయహస్తం విరుచుకొని వచ్చేసి ఇంట్లో పెట్టుకుని దానికి పూజ చేస్తారా? అభయహస్తం అంటే అర్థం ఏంటి? దేవుడితో సహా ఉన్న అభయహస్తం అని అర్థం. అంతేగా ఎవరికి భర్తకి కాళ్ళకు పూజ చేయాలంటే భర్త కాళ్ళు నరుకుని వచ్చి పూజ చేయమని అర్థం. దానికి భర్తని మొత్తంగా పూజ చేస్తూ కాళ్ళని పూజ చేయమని అర్థం. అంతే షోడశోపచారాలు మనకి ఇచ్చింది ఎందుకు? అన్ని ఉపచారాలు చేయమని. అంటే ఆవాహనం చేయాలి, ధ్యానం చేయాలి, పాదాలను కాళ్ళు కడగాలి, హస్తాలను కడగాలి, వస్త్రాలు పెట్టాలి, యజ్ఞోపేతం ఇవ్వాలి, ధూపం వేయించాలి, దీపం పెట్టాలి, నైవేద్యం పెట్టాలి, ఇన్ని రకాలు చెప్పారు. అంటే మనకు కావాల్సిన ఒక్క అభయహస్తము, ఆయన ఇచ్చే ఒక్క డబ్బు తీసుకుని మనం మిగిలినంత వదిలేయమని అర్థం. అంచేత ఆలోచించండి. హిందువులు కొద్దిగా అయినా సరే ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించొద్దు, అందరిలాగా ఉండొద్దు, ఎప్పుడులాగా అసలు ఉండొద్దు. మారండి ఎప్పటికైనా సరే. అరే బజార్లోకి వెళ్తే బాధేస్తుంది. రేపు ఈవేళ క్షీరాబ్ది ద్వాదశి అంటే నిన్నటి రోజు మొత్తం ఎక్కడ పడితే అక్కడ బజార్ అంతా ఉసిరి కొమ్మలు. అంటే ఉసిరి చెట్లు ఎన్ని చెట్లను చంపేశారు ఈ దెబ్బతోటి. అంచేత వాళ్ళు వ్యాపారం చేస్తున్నారు, మీకైనా జ్ఞానం ఉండద్దా? మీరు ఉసిరి కొమ్మని 50 రూపాయలు పెట్టుకుంటున్నారు, అదే 50 రూపాయలు పెట్టి మొక్క కొనండి, పుణ్యం వస్తుంది. అందుకని పాపాన్ని తెచ్చుకోకండి. పాపం చేయడం చాలా సులభం. పాపానికి ఎప్పుడు దగ్గర దారులు ఉంటాయి, పుణ్యంకి ఎప్పుడు దూరం దారులు ఉంటాయి. కానీ కొద్దిగా ఆలోచిస్తే పుణ్యం కూడా దగ్గర దారిలోకి వచ్చేస్తుంది. మనం ఎప్పుడు కూడా అసలు పాపం పుణ్యం అనే వ్యత్యాసాన్ని మర్చిపోతున్నాం. మనకు అందుబాటులో ఉంటే చాలు, అంతే. అందుబాటులో ఉంటే ఏదైనా తీసుకుంటాం, అంతే. ఆల్టర్నేషన్ దొరుకుతుంది. ఆవు పాలు అన్నాం అనుకోండి, ఆవు పాలు అని పేరుతో ఎవడైనా ప్యాకెట్ పాలు అమ్మేదంటే అది పాలు నమ్మేస్తాం, అంతే. అది నిజమో అబద్ధమో, అసలు ఆవు పాలో కాదు, అసలు ఆవువో కాదు, అసలు ఆవు పాలో కాదు, ఆవు కొవ్వు నుంచి తీసారేమో, ఆవుని చంపి తీసారేమో. అదే ఇటువంటి ఆలోచన రాదా? ఒక ఆవుని ఇంట్లో పెంచుకుని, లేకపోతే ఆవును చక్కగా ఆవులు ఉన్న చోటుకి వెళ్ళి తెచ్చుకుని ఆవు పాలు అని చెప్పేసి నమ్మడం మానేసి ఆవు పాలు అని బోర్డు పెట్టించారంటే కొనేయడమే. ఉసిరి చెట్టు, ఉసిరి కొమ్మ విరిచి తెచ్చారంటే పూజ చేసేయడమే. చేత ఈ వ్యవస్థను మార్చండి దయచేసి. ఎవరూ కూడా ఉసిరి కొమ్మలను నరకద్దు. బోర్డు నర్సరీలు ఉన్నాయి, ఎక్కడెక్కడ చెప్తాను. రాజమండ్రిలో అయితే లాలచెరువులో ఒక నర్సరీ ఉంది, అలాగే మార్కండేయ స్వామి గుడి పక్కన ఒక నర్సరీ ఉంది, అలాగే కడియం వెళ్తే మొత్తం కడియప్లంక అంతా నర్సరీలే. ఇవాళ రోజంతా టైం ఉంది. దయచేసి మొక్కను తెచ్చుకోండి, 50 రూపాయలు బేరం ఆడుకోండి. కావాలంటే
బేరం వరకు 50 రూపాయలకు మొక్కను తేండి. ఆ మొక్కకు తెచ్చి ఉసిరి తులసి మొక్కను కూడా పెట్టి చక్కగా పూజ చేయండి. దయచేసి ఉసిరి కొమ్మల్ని, ఉసిరి చెట్లని నరికేయడం లాంటి పనులు చేయకండి. సర్వేభ్యః శుభం భూయాత్. సర్వేభ్యః కార్తీక దామోదర అనుగ్రహ సిద్ధిరస్తు.